ఈ జిల్లా ఆయనకి సంబంధం లేదు. కానీ మేము ఏప్రిల్ 19న మేము నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో జనవరి 8న అనుకున్నాం. అప్పుడు కమిటీ వేసుకున్నాం. తర్వాత ఏమో 2-3 సార్లు చేసుకుని ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ కలుపుకుని మనం మాట్లాడుకుని జూన్ 1 నుంచి థియేటర్లు సింగిల్ థియేటర్లు అది పర్సంటేజ్ దాన్ని చేయకపోతే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగైతే నేను నడపగలం. చాలా నష్టాల్లో ఉన్నాం. ఈ నష్టాలు చేయాలంటే ఎందువల్లంటే పెద్ద సినిమాలు ఏమో రెంట్లు వేస్తున్నారు, చిన్న సినిమాలు పర్సంటేజ్ చేస్తున్నారు. మా బాధలన్నీ చెప్పుకుని ఎప్పటి నుంచో వస్తున్నారు, 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నారు. దాన్ని మేము ఏదో అనుకుని పర్సంటేజ్ విధానం చేసుకుంటే ఎంతో కొంత మేము బాగుంటాం, డిస్ట్రిబ్యూటర్ బాగుంటారు అన్న ఉద్దేశంతో మేము ఏప్రిల్ 19 పెట్టుకున్నాం. మేము 19న పెట్టుకున్న టైంలో జూన్ నుంచి అనుకున్న టైంలో జూన్లో కూడా ఏమనుకున్నాం, బంద్ అన్న ప్రసక్తి ఎత్తలేదు. మేము థియేటర్లు బంద్ కావాలితే చూసుకుని థియేటర్లు బంద్ అని చేయలేదు. మూసి అయితే అంటే వర్కౌట్ కాకపోతే ఎలాగ కోవిడ్ టైంలో మాకు అలవాటు అయిపోయింది థియేటర్లు మూసేయడం. ఒకవేళ పర్సంటేజ్ విధానం అయితే చూద్దాం, లేకపోతే ఇబ్బందిగా ఉన్న థియేటర్లు మూసేసుకుంటామని చెప్పాం. కానీ బంద్ అన్నది అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. ఇదే విషయం నేను మే 13న ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి సుమారు గంట పావు జరిగింది. మా ఇద్దరికి సినిమాలకు సంబంధించిన కష్టసుఖాలన్నీ చెప్పుకుని అందులో ఆయన అడగడం అయితే జూన్ నుంచి మూసివేస్తారా అని అడగడం జరిగింది. మేమేమనంటే అవునండి వర్కౌట్ కావటం లేదు, పర్సంటేజ్ అయితే ఓకే అన్ని మామూలుగా ఇబ్బందులు ఉంటే మాత్రం కొద్దిగా మూసివేస్తాం కొన్ని అని, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో బంద్ అని మాత్రం అనలేదు. అది అసలు ఏంటంటే బంద్ అన్నది ఎలాగా అంటాం, ఆల్రెడీ 30వ తారీఖున అన్ని రన్నింగ్ సినిమాలు అన్నీ ఉంటాయి. థియేటర్ ఎలా బంద్ చేస్తాం? అది తప్పు. ఇవ్వకపోతే థియేటర్లో మూసుకుంటాం పెరగంటే అన్నాం. కానీ మేము బంద్ అన్న ప్రసక్తి అనలేదు. దాన్ని ఈయన వీడియోలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ చెప్తున్నారు. ఇదే ఏప్రిల్ 19 జరిగిన మీటింగ్లో మనం అంతకు ముందు జనవరి 8వ తారీఖున మీటింగ్లో కూడా ఈ విషయంలో, ఎందుకంటే మాతోటి పాటు గీతావళికి సురేష్ వలికి కూడా థియేటర్లు ఉన్నాయి. అందరినీ పిలిచారు. పిలిస్తే వాళ్ళ సురేష్ బాబు గారు ఆ రోజు మొత్తం ఈ నిర్ణయాలు ఎలాగున్నాయని సురేష్ బాబు గారికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే నేను చెబుతానని చెప్పడం. అందరూ అక్కడ ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఆ మీటింగ్లో అందరూ స్పీకర్ ఆన్ చేయడం జరిగింది. ఆ స్పీకర్లో సురేష్ బాబు గారు మిగతా రాష్ట్రాల్లో పర్సంటేజ్ విధానం ఉంటుంది, మన రాష్ట్రంలోనే పర్సంటేజ్ విధానం లేదు, మీరందరూ చాలా అందరూ నష్టపోతున్నారు, సింగిల్ స్క్రీన్లు ఎలాగుంటే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అలాగే సింగిల్ స్క్రీన్లు ఎట్టి బతకాలంటే మన పర్సంటేజ్ విధానం పెట్టాలి అని ఆ విధంగా మల్టీప్లెక్స్లో ఇస్తున్నారు, మనకి కూడా ఇస్తే బాగుంటుంది అని ఆయన ఆ స్పీకర్లో అందరికీ తెలియజేయడం జరిగింది. మొత్తం ఆ రోజు అంతా తెలియజేయడం జరిగింది. అదే విషయం వాళ్ళ మేనేజర్ గారు అందరూ కూడా ఇక్కడ మా ఎగ్జిబిటర్లు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. సరే ఆ విషయం అందరికీ తెలుసు. అది ఏప్రిల్ 19 మీటింగ్లో కూడా ఇలాగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అంతా కలుపుకున్నాం, ఇలా మాట్లాడుకున్నాం జూన్ 1 నుంచి అని అనుకున్నాం. అది కూడా బంద్ అని మాత్రం అనలేదు. ఎందుకంటే బంద్ అన్న ప్రసక్తి మా నోట్లో ఎప్పుడూ రాలేదు.